సాధించు వరకు ఆగనంటిని. నే పోవలే క్షణమెంతో విలువలే, నీ దీవెనలే నాకు బలములే. శ్రీ హనుమాను గురుదేవులు నాయద పలికిన సీతారామ కథ, నే పలికెద సీతారామ కథ. అనాయాసముగా అంబరవీథిని పయనము చేసెడు పవన కుమారుని. ఇంద్రాదులు మహర్షులు సిద్ధులు పులకాంకితులై ప్రస్తుతించిరి. రామకార్యమతి సాహసమ్మని, రాక్షస బలమతి భయంకరమని, కపివరుడెంతటి ఘనతరుడోయని పరిశీలనగా పంపిరి సురసను. ఎప్పుడో నన్ను నిన్ను మృంగమని వరమొసగి మరి బ్రహ్మ పంపెనని, అతిగా సురస నోటిని తెరచే హనుమంతుడలిగి కాయము బెంచే. ఒకరినొకరు మించి కాయము బెంచిరి, శతయోజనములు విస్తరించిరి. పైనుండి సురలు తహతహలాడిరి, ఇరువురిలో ఎవరిదో గెలుపనిరి. సురసముఖము విశా